నమో బుద్ధాయ. ఇవాళ కూడా మనము భగవాన్ బుద్ధుడి ధర్మం గురించి, అంటే ఈ ప్రపంచం యొక్క సత్యం గురించి కొంచెం వివరించుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రవచనాన్ని ప్రారంభించే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. తనను తాను ఆలోచించి ఒక జవాబును తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇవాళకు అంటే ఇవాళ కోసం మీరు జీవించడానికి మీరు కొన్ని పనులు చేశారు కదా. ఇవాళకు జీవించడానికి మీరు కొన్ని పనులు చేశారు. మీ భవిష్యత్తు కోసం, అంటే ఈ రోజు తప్ప రేపు, వచ్చే వారం, వచ్చే నెలలో జీవించడానికి, వచ్చే సంవత్సరంలో జీవించడానికి, అట్లా జీవించడానికి, అంటే ఈ జన్మంలో, ఈ జీవితంలో భవిష్యత్తు కోసం కూడా మీరు కొన్ని పనులు చేశారు ఇవాళ కదా. ఒక ప్రశ్న ఉంది, నాకు అడుగుతాను. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ జన్మం తప్ప వచ్చే జన్మం కోసం, అంటే వచ్చే జీవితం కోసం, వచ్చే జీవితాన్ని మెరుగుపరచడానికి, వచ్చే జీవితాన్ని పెంచుకోవడానికి మీరు ఏం చేశారు? ఇవాళ పొద్దున్నే లేచి మీరు భోజనం చేశారు, వంట చేసి భోజనం చేశారు. సరే, దేనికి? ఇవాళ జీవించడానికి, ఈ రోజుని గడపడానికి భోజనం కావాలి, శక్తి కావాలి మనకు, అందుకే భోజనం చేశారు. సరే, అది సరైనది. నీళ్లు తాగారు మీరు, దుస్తులు వేశారు మీరు, ముఖ్యమైన పనులు ఉంటే, ప్రధానమైన పనులు ఉంటే అలాంటి పనులు, అవసరమైన పనులు చేశారు. సరే, చేయాల్సి వస్తుంది, అందుకే చేయాలి. కొంచెం ఆలోచించండి భవిష్యత్తు గురించి. ఈ జీవితంలోనే భవిష్యత్తు గురించి కూడా మీరు కొన్ని పనులు చేశారు. ఉద్యోగం చేశారు, బహుశా ఉద్యోగానికి పనికి వెళ్ళారు. ఎందుకు అంటే డబ్బులు కావాలి, డబ్బులను సంపాదించడానికి, డబ్బులను తీసుకోవడానికి పనికి వెళ్ళారు మీరు. ఏదైనా అవసరమైన సరుకులు ఉంటే తీసుకున్నారు మీరు. ఎందుకు అంటే రేపు కూడా జీవించాలి, రేపటి కోసం కొన్ని సరుకులు కావాలి, అందుకే దుకాణానికి వెళ్ళి మీరు సరుకులు తీసుకున్నారు, కొనుగోలు చేశారు, కొనుక్కున్నారు. అది కూడా సరే, కానీ ఒక ప్రశ్న ఉంది కదా. మీరు ఇవాళ ఉన్నారు, జీవించారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ రాత్రి మీరు ఇవాళ జీవించారు, భవిష్యత్తులో కూడా జీవించాలి, అందుకే అవసరమైన విషయాలు తీసుకోవాలి. ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, వచ్చే సంవత్సరాన్ని, అంటే సంవత్సరం కాదు, వచ్చే జీవితం కోసం ఏం చేశారు? వచ్చే జీవితానికి, వచ్చే జీవితం వరకు మీరు దేని తీసుకువెళ్ళగలరు? అలాంటి పనులు చేశారా మీరు? అలాంటి పనులు అంటే పుణ్య పనులు, లేకపోతే చెడ్డ పనులు అంటే పాపకర్మాలు. పుణ్యకర్మాలు చేయాలని మనము మాట్లాడుకున్నాము కదా. మీరు ఏమన్నా పుణ్య పనులు చేశారా ఇవాళ? కొంచెం ఆలోచించండి. ఎందుకు అంటే మనము జీవితాన్ని గడుపుతూ ఉంటాము. ఇప్పుడు మనకు ఉన్నది ఈ జీవితం, కేవలం ఈ జీవితం మనం గడుపుతూ ఉన్నాము. మనకు 2 సార్లు ఇదే జీవితం రాదు. ఒక్కసారి మనము జీవిస్తాము ఈ జీవితం. ఈ రోజు మీరు 2 సార్లు జీవించలేరు. ఈ రోజు అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రాదు.
మళ్ళీ వస్తుంది, ఇవాళ కాదు రేపు. కొంచెం ఆలోచించండి. అందుకే మీరు జీవించినా, ఎలాగా జీవించినా, మీరు పుణ్య పనులు చేసి ఉంటేనే మీరు మీ జీవితం కోసం, అంటే వచ్చే జీవితం కోసం పని చేస్తారు. లేకపోతే మీరు వచ్చే జీవితం కోసం కాదు, ఈ జీవితం కోసమే పని చేశారు. అందుకే ఈ జీవితంలో మీరు జీవించగలరు మంచిగా. కానీ వచ్చే జీవితంలో ఏం చేస్తారు? అందుకే భగవాన్ బుద్ధుడు చెప్తారు, పుణ్య కర్మాలు చేయండి అని. పుణ్య కర్మాలు అంటే కర్మం అంటే ఒక రకమైన పదం, కానీ దాని గురించి నేను మాట్లాడను. కర్మ గురించి నేను మాట్లాడను. కానీ పుణ్యములు అంటే ప్రశాంతులైన మనస్సుతో మనము చేసే పనులు. ప్రశాంతులైన మనస్సు, ప్రసన్నుడైన మనస్సు, అంటే ప్రశాంతతతో ఉన్న మనస్సు, ప్రసన్నతతో ఉన్న మనస్సు. ఎవరైనా చూసి అతని గురించి సంవేగపడి మనము అతనికి సహాయం చేస్తాం. అది కూడా ప్రసన్న మనస్సుతో చేసే పని కదా. మెత్తుగా ఉంటుంది. ఎవరైనా ఉన్నారు, ఆకలిగా ఉన్నాడు అతను, తనకి కొంచెం ఆహారం ఇస్తే మీ మనస్సుకి ప్రశాంతత కలుగుతుంది, మనస్సుకి ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత అంటే లోతైన ఆధ్యాత్మికత కాదు, తర్వాత పొందగలము మనం. కానీ ముందుగా, ఎందుకు అంటే ఎంతో డబ్బులు సంపాదించినా మీ మనస్సులో సంతోషం లేకపోతే ఆ డబ్బుల నుంచి ఏ ఫలితం వస్తుంది మనకు? అందుకే చెప్తాను, ఎందుకు అంటే చాలా మందికి తెలియదు. ఏం తెలియదు? దేని గురించి తెలియదు? చాలా మందికి తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఎందుకు మనకు జీవితం లభించిందో తెలియదు. మనకు ఎందుకు ఈ జీవితం దొరికిందో తెలియదు. అందుకే తెలిసి ఉన్న ప్రకారం వాళ్ళు పని చేస్తారు. ఒకరికి అర్థమవుతుంది, నేను ఒక మనిషి అయ్యాను ఎందుకు అంటే ఒక వైద్యుడు అవ్వడానికి. అందుకే వైద్యుడు అవ్వాలి. అందుకే నేను పని చేస్తాను, చదువుకుంటాను ఒక వైద్యుడిని అవ్వడానికి. ఇంకొక మనిషికి తెలుసు, నేను ఈ ప్రపంచానికి వచ్చాను ఒక టీచర్ అవ్వడానికి. అందుకే నేను ఒక టీచర్ గా జీవిస్తాను, టీచర్ గా ఉండటానికి ప్రయత్నిస్తాను, పని చేస్తాను, చదువుకుంటాను. అలా ఇంకొక వ్యక్తికి అనిపిస్తుంది, నేను ప్రభుత్వానికి వెళ్ళాలి, సర్కార్కి వెళ్ళాలి, రాజకీయులైన వ్యక్తి అవ్వాలి. అందుకే దానికోసం పని చేయాలి. అతను అలాగే చేశాం. కొంచెం ఆలోచించండి. అందరూ ఏమీ చేస్తూ ఉన్నారు, అందరూ ఏదైనా చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు, అందరికీ తెలియదు ఎందుకు జీవించాలి అని. ఈ జీవితం నుంచి తీసుకోగలిగే ఫలితం ఏమిటో, తీసుకోవలసి వచ్చిన ఫలితం ఏమిటో వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు చాలా అలసిపోయి సంతోషం లేని జీవితం గడుపుతున్నారు. కానీ మీరు చాలా అదృష్టవంతులు. కొంచెం ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఎంత మంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు, చాలా జనులు ఉన్నారు, చాలా ప్రజలు ఉన్నారు, చాలా జంతువులు ఉన్నారు, ప్రాణులు ఉన్నారు. తెలుగుదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాదులో, లేకపోతే తెలంగాణలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలుగు అంటే భాష తెలుసు, భాష వస్తుంది. కానీ వారంతా ఉన్నా మీరు కొంచెం అంటే
చిన్న మంది సభ్యులు అంటే కొంతమంది సభ్యులు ఈ ప్రవచనానికి వచ్చి వింటున్నారు. చాలా అదృష్టవంతులు కదా. ఎందుకు అంటే మీరు నమ్ముతారా? కొంచెం ఆలోచించండి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి గురువు లేదు, గురువు గారు లేరు. అందుకే ఇది చేయండి, ఇది సరే, ఇది చెడ్డ పని, అందుకే ఇది చేయకు అలాగే చెప్పడానికి గురువు గారు లేరు అతనికి. అతను చాలా అభాగ్య సంపన్న వ్యక్తి కదా. దురదృష్టవశాత్తు అతనికి గురువు గారు లేరు. కానీ ఇంకొక ఒకడు ఉన్నాడు, అతనికి ఒక గురువు గారు ఉన్నారు. ఆ గురువు గారు అతనికి చెప్తాడు, ఇది చేయండి, ఇది సరే, మళ్ళీ మళ్ళీ చేయండి ఇలాంటి పనులు, వీటి ద్వారా మీకు ఫలితం లభిస్తుంది, నిర్వాణం లభిస్తుంది, సంతోషం, ఆనందం లభిస్తుంది. ఇలాంటి పనులు చేయకు, ఇలాంటి పనులు చేయకండి, చేస్తే ఇలాంటి ఫలితాలు మళ్ళీ వస్తాయి. అందుకే జాగ్రత్తగా ఇలాంటి పనులు మాత్రమే చేయండి. అలాగే చెప్పడానికి గురువు గారు ఉంటే అతను చాలా అదృష్టవంతుడు. అలాగే మీకు కూడా ఇప్పుడు భగవాన్ బుద్ధుడు ఉన్నారు. భగవాన్ బుద్ధుడు ఇది చేయండి, ఇది చేయకండిగా మీకు చెప్పారు. అందుకే మీరు చాలా అదృష్టవంతులు కదా. కొంచెం ఆలోచించండి. తినడం, త్రాగడం, దుస్తులు వేయడం, ఎక్కడైనా ఉండిపోవడం, జీవించడం, శ్వాసించడం, శ్వాసన తీసుకోవడం, ఊపిరి తీసుకోవడం, ఇవన్నీ పనులు సాధారణంగా ఉన్నాయి కదా. అందరూ చేస్తారు, అందరికి సాధారణం. మీకు డబ్బులు ఉన్నా లేదా మీరు ఊపిరి తీసుకుంటారు కదా, భోజనం చేస్తారు కదా, ఏదైనా త్రాగుతారు కదా, ఎక్కడైనా ఉండిపోతారు కదా, జీవిస్తారు కదా. డబ్బులు ఉన్నా లేదా. కానీ అందరికి చేయగలిగే, అందరూ చేయలేకపోయే విషయం ఉంది, అందరికి చేయలేని విషయం ఉంది. ఆ విషయం ఏంటంటే నిర్వాణం పొందడం. అంటే నిర్వాణం అంటే ఒక ప్రత్యేకమైన విషయం కాదు. నిర్వాణం అంటే ప్రశాంతత, మనస్సుకి ప్రశాంతత తీసుకోవడమే నిర్వాణం. అప్పుడు అలజడి లేదు మనస్సులో, అప్పుడు దుఃఖం లేదు, బాధ లేదు, కోపం లేదు, అసూయ లేదు, ఈర్ష్య లేదు. అలాంటి క్లేశ ధర్మాలు లేని మనస్సు చాలా ప్రశాంతతగా ఉంటుంది. ఆ స్థాయి భావము, ఆ మానసికత్వము, ఆ మానసికతను, చైతన్యతను తీసుకోవడానికి అంటే పొందడానికే ఈ నిర్వాణం అంటాం. దానికి ఒక మార్గం ఉంది. ఎంతో తిన్నా, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని భోజనాలు తీసుకొని, ఆ భోజనాలను తీసుకొని అవన్నిటిని తిని చూడండి, ఇప్పుడు సంతోషం వస్తుందా మనస్సుకి? లేదు. ప్రపంచంలో ఉన్న అందమైన అన్ని దుస్తులను తీసుకొని వేసుకుని చూడండి, మనస్సుకి బాధ రాదా? అన్ని విషయాలను పొంది పెద్ద ఆస్తులను తీసుకొని సంపాదించి చూడండి, మనస్సుకి కోపం కలగలేదా? అంటే కలగదా? కలగదు. లేదు, కలుగుతుంది మళ్ళీ. మానసిక ప్రశ్నలు అంటే మానసిక సమస్యలు, మానసిక సవాళ్ళు పుడతాయి మానసికమైన దోషం వల్ల. తినడం ద్వారా దానికి జవాబు తీసుకోలేము మనము.
త్రాగడం ద్వారా ఆ సమస్యానికి సమాధానం తీసుకోలేము మనము. సాధారణమైన పనులు చేసి, ఉద్యోగానికి వెళ్లి డబ్బులు సంపాదించి, ఆ సమస్యానికి సమాధానం తీసుకోలేము మనం. ఒక విధి ఉంది. ఒక మార్గం ఉంది దానికి. ఆ మార్గం ఏంటంటే, ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవడం. మనం అవగాహన చేసుకుందాం. సత్యం ఏమిటో అవగాహన చేసుకుందాం. చిన్న చిన్న అడుగులతో మనం ముందుకు సాగుదాం. చిన్న అడుగు. ఎవరైనా ఆ అడుగు తీసుకోగలరు. సత్యం. సత్యం మాత్రమే. ఎందుకు అంటే సత్యం గురించి అర్థం చేసుకోకపోవడం వల్లే అన్ని సమస్యలు జరుగుతాయి. మీరు చిన్నప్పుడు మంటను చూసి, చిన్నప్పుడు మీరు చాలా చిన్న పిల్ల, అప్పుడు మీరు మంటని చూసి వెళ్ళారు తాకడానికి. ఎందుకు అంటే చూడగానే చాలా బ్రైట్ గా ఉంది, వెలుగ్గా తాకితే చాలా మంచిగా ఉంటుందని అనుకుని మీరు అంటే చిన్న పిల్ల ముందుకు వెళ్ళాడు. ఎందుకు? మంటను తాకడానికి. తాకగానే ఏం జరిగింది? తాకగానే కాలిపోయింది కదా, బర్న్ అయింది కదా, మీ చేత బర్న్ అయింది కదా. అప్పుడు ఏమనిపించింది? చూడగానే ఇలాగే, తాకగానే పూర్తిగా వేరే. అలాగే మనకు అనిపించినది వేరే, అస్సలు జరిగినది వేరే. అదే తేడా. ఆ తేడాకు మనము అంటాము దుఃఖం అని. దుఃఖం లేకపోతే బాధ. ఈ బాధ సాధారణమైన బాధ కాదు. అందరికి వచ్చే బాధలు ఉన్నాయి కదా, అందరికి వస్తుంది. అలాంటి బాధ కాదు. ఈ బాధ అంటే సత్యం గురించి అర్థం చేసుకోకపోవడం, సత్యం గురించి తెలివి లేకపోవడం. అందుకే మనం సత్యం గురించి మాట్లాడుకుందాం. మీరు అంటే ఎవరు? మీకు అనిపించిన ఈ ప్రపంచం ఏంటి? అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ? పర్యావరణం అంటే ఏంటి? ఎలా మంచిగా జీవించగలము? బాధలు మనస్సుకు వచ్చినప్పుడు ఏం చేయాలి? అసూయ కలిగినప్పుడు ఏం చేయాలి? వైరం, కోపం, ద్వేషం వచ్చినప్పుడు ఇతరులకు హింసించకుండా ఎలా జీవించాలి? అందరికీ ఎలా ప్రేమించగలము మనం? అలాగే చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. నేర్చుకుందాం. చిన్న చిన్న అడుగులతో నేర్చుకుందాం. అందుకే ముందుగా చెప్పాను నేను పుణ్యాలు చేయండి అని. ఈ మార్గంలో ముందుకు సాగడం అసాధ్యమవుతుంది. అందుకే హృదయపూర్వకంగా జీవించండి ఎల్లప్పుడూ. మీరు గొప్ప మనిషి. గొప్ప మనుషులకు గొప్ప హృదయం అంటే గొప్ప గుండె ఉంది. మంచి గుండెతో జీవించండి. ఎల్లప్పుడూ మంచి గుండెతో జీవించండి. నాకు తెలుసు, ఇతరులు వచ్చి మీకు తిట్టగలరు, కొట్టగలరు, నిందించగలరు, హింసించగలరు, మీ విషయాలను వెళ్ళగలరు. అలాంటి సమయంలో ఓపికతో ఉండటం అసాధ్యమవుతుంది బహుశా. కానీ ప్రయత్నించండి. ఓపికతో ఉండటానికి ప్రయత్నించండి. అతను తిట్టాడు, అతను నాకు కొట్టాడు, నిందించాడు, నాకు హింసించాడు, నా వాళ్ళకి హింసించాడు, చెడ్డ పనులు చేశాడు నాకు. అలాగే మళ్ళీ మళ్ళీ అనుకోవడం ద్వారా, అలాగే మళ్ళీ మళ్ళీ ఆలోచించడం ద్వారా మీకు లభించే ఏ ఫలితం లేదు. అందుకే భగవాన్ బుద్ధుడు చెప్పాడు,
ఒకసారి భగవాన్ బుద్ధుడు చెప్పాడు, చాలా మంచి గాథ. చాలా మంచి గాథలు చెప్పేవాడు భగవాన్ బుద్ధుడు. ఇతను నాకు అలాగే చేశాడు, అందుకే వైరంతో ఉన్నాను నేను అతనితో పాటు. నాకు వైరం ఉంది అతని గురించి, అతన్ని చంపేస్తాను. అలాగే సినిమాలు చూడగానే మీకు అలాంటి విషయాలు కనిపిస్తాయి. అవేరేనచు సంబంతి యేసుధమ్మో సనత్తరు. కానీ మీరు ఓపికతో కొంచెం ఉంటే, మీరు భయపడ్డారు కాదు, కానీ ఓపిక ఉంది మనస్సులో, పరిపక్వత ఉంది మనస్సులో. ఒకరు వచ్చి మీకు తిడతారు, మీకు కూడా అర్థమవుతుంది, ఏం చెప్పాడు అర్థమవుతుంది, కానీ ఓపికతో ఉన్నాడు. ఎందుకు అంటే మీరు పరిపక్వత చెందినవాడు, ఓపికతో ఉన్నాడు. తట్టుకోవడం చాలా అవసరం. ఓపికతో ఉంటూ మీరు ఆలోచిస్తారు, ఎందుకు ఇలాగే జరుగుతుంది. ఎవరైనా వచ్చి కొన్ని పదాలు చెప్తారు, ఆ చెప్పే పదాల ద్వారా నేను ఎందుకు కోపపడతాను, ఎందుకు ఇలాగే కోపం, ఎందుకు ఇలాగే వైరం, ద్వేషం ఎందుకు, ఎలా ఈ దేశాన్ని వదిలివేయగలరు, ఆపగలం ఎలా, ఆపడం ఎలా, నిరోధించడం ఎలా? అలాగే అనుకోండి. ఒక విషయం చెప్తాను, కొంచెం ఆలోచించండి. మీ జీవితానికి రకరకాల సందర్భాలలో విభిన్న రకాల మానసిక స్వభావాలు వస్తాయి కదా. క్రోధం ఒక సమస్య కదా, మీ జీవితంలో ఉన్న ఒక సమస్య క్రోధం. క్రోధం వచ్చిన తర్వాత మీ మనస్సుకి మీరు ఏం చేస్తారు? మీరు ఏం చేయగలరు? మీకు చేయగలిగే 2 విషయాలు ఉన్నాయి. మొదటిది మీరు ఓపికతో ఉంటారు. అంటే మీ బొస్, మనం ఊహించుకుందాం, బొస్ ఉన్నాడు. బొస్ మీరు చేసిన ఒక పని గురించి మీకు తిడతాడు. ఇప్పుడు మళ్ళీ తిట్టడం అసాధ్యం మీకు, ఎందుకంటే మీ బొస్ అతను. ఎందుకు అంటే మీకు ఉద్యోగం కావాలి, ఉద్యోగాన్ని రక్షించుకోవాలి. అందుకే మీరు ఏం చేస్తారు? ఓపికతో, అలాగే సార్ నన్ను మన్నించండి సార్, క్షమించండి సార్, మళ్ళీ చేయను సార్, అలాగే చెప్తూ ఓపికతో ఉంటాను. కానీ ఓపికతో ఉండటం కొంచెం కష్టం. కొంచెం అంటే కష్టం, చాలా కష్టం. కోపం వచ్చింది, కానీ కోపాన్ని బయటకి పెట్టకుండా, బయటకి ఇవ్వకుండా ఓపికతో ఉండటం చాలా కష్టం కదా. చాలా కష్టం. చాలా మందికి అది అసాధ్యం. ఒక మార్గం ఓపికతో ఉండటం. కష్టంగా ఓపికతో ఉండాలి. లేకపోతే రెండవ మార్గం ఏంటి? రెండవది అంటే మీ మనస్సుకి వచ్చిన కోపాన్ని బయటికి పెట్టడం, బయటికి ఇవ్వడం. అంటే తీసుకుందాం, మీ చిన్న పిల్ల ఒక చెడ్డ పని చేశాడు, మీకు చాలా కోపం వచ్చింది. చేశాక చాలా కోపం వచ్చింది. ఇప్పుడు ఓపికతో ఉంటారా? మీరు ఏం చేస్తారు? మీ చిన్న పిల్లకి తిడతారు, కొడతారు, నిందిస్తారు బహుశా. కానీ కొంచెం ఆలోచించండి, ఈ 2 మార్గాలు తప్ప మీరు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు.
అయితే ఓపికతో ఉండాలి, లేకపోతే బయటకి పెట్టాలి. కానీ సమస్య ఇదే. సమస్య ఏంటంటే మీరు మీ జీవితంలో చాలా సార్లు ఓపికతో ఉండేవారు కదా. కానీ ఓపికతో ఉండి కూడా, ఓపికతో ఉన్నా మళ్ళీ మళ్ళీ కోపం వచ్చింది కదా మీ జీవితానికి. ఒక్కసారి కోపం వచ్చింది, ఓపికతో మీరు ఉన్నారు, కానీ మళ్ళీ వచ్చింది కోపం. రెండో మార్గంలో వెళ్ళి ఏం జరిగింది? కానీ మీరు చాలా కోపపడి వాళ్ళకి తిడతారు, కొట్టారు, తిట్టారు, బయటికి ఇచ్చారు ఆ కోపాన్ని కదా. కానీ అలాగే చేసినా కూడా ఇప్పుడు మళ్ళీ కోపం వచ్చింది. అయితే కోపానికి అంటే కోపం వచ్చినప్పుడు చేయడానికి ఈ 2 మార్గాలు తప్ప మీకు ఇంకొక మార్గం లేదు. సరేనా? ఇంకొక మార్గం లేదు. కానీ మీరు దానికి ఇంకొక మార్గం కోసం కూడా వెతకరు. దానికి ఒక మార్గం ఉంది కదా. కోపాన్ని ఆపడానికి ఒక మార్గం ఉంది. మీకు రాగం వచ్చింది, కామ వాసనాలు వచ్చాయి, కామం వచ్చింది, ఒక వ్యతిరేకమైన లింగతో ఉన్న ఎవరైనా చూస్తే, అంటే మీరు ఒక మగవాడు అయితే ఆడవాళ్ళని చూడగానే, మీరు ఒక ఆడవారు అయితే మగవాళ్ళని చూడగానే ఒక రకమైన ఆలోచన పుట్టింది మనస్సులో. దానికి మనం కామం అంటాం కదా. ఆ కామ ఆలోచనలు, కామ సంకల్పాలు వచ్చినప్పుడు ఏం చేశారు మీరు? అప్పుడు కూడా 2 మార్గాలు ఉండేవి మీకు. మొదటి ఏంటి? ఓపికతో, నాకు ఆమెను కావాలి కానీ ఓపికతో ఉంటాను. లేకపోతే నేను పెళ్లి చేసుకున్నాను కదా, నాకు ఒక పెళ్లి ఉంది, ఒక భార్య ఉంది, అందుకే ఆమెను తీసుకోవడం అసాధ్యం, అందుకే ఓపికతో ఉంటాను. కావాలి కానీ తీసుకోలేను, అందుకే ఓపికతో ఉంటాను. ఇంకొక వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ అమ్మాయి చాలా ఆనందం, చాలా అందమైనది, కావాలి నాకు, ఓపిక లేదు, ఓపిక పట్టడం కూడా అసాధ్యం, అందుకే వెళ్తాను. భార్య కూడా ఉంది కానీ అక్కడికి వెళ్ళాలి. ఓపికతో ఉండటం అది కూడా కష్టం, దానికి ప్రయత్నించడం అది కూడా కష్టం. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? దాన్ని అధిగమించడానికి మార్గం లేదు. అందుకే అయితే ఓపికతో, లేకపోతే అది చేస్తూ మీరు జీవిస్తారు. అదే సమస్య. అందుకే చెప్తాను, మనము అనాథులు అయ్యాము. ఈ సమస్యలకు సరైన మార్గం లేకపోవడం వల్ల మనము అనాథులు అయ్యాము. కానీ ఇవన్నీ సమస్యలకు ఒక మార్గం ఉంది, సమాధానం ఉంది, ఒకే సమాధానం ఉంది. సమస్యలు వేరే అవ్వచ్చు, సమస్యలు చాలా అవ్వచ్చు, కానీ సమాధానం ఒకటే. ఆ సమాధానం ఏమిటంటే, ఆ సమాధానం అంటే సత్యాన్ని అర్థం చేసుకోవడం. ఈ ప్రపంచం యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవడమే మార్గం.
అందుకే మనము కొంచెం ఈ ప్రపంచం గురించి సత్యం ఏంటో తెలుసుకుందాం.